సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడా కూడా మీ సమస్యకు పరిష్కారం దొరకక అయోమయ పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోక ఉన్నారా? అయితే మీకోసమే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం అండి. గురువుగారు సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదండి. ఫోన్లో గురువుగారిని సంప్రదిస్తేనే ఒక అంజనం వేసి మీ సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అనేది మీకే స్వయంగా గురువుగారు వివరిస్తారు. మీరు ఒక్కసారి నమ్మకంగా కాల్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత నమ్మకంగా చెప్తున్నాను అనేది. గురువు గారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, నాగదోషము, నరదిష్టి సమస్యలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, కుటుంబంలో చాలా గొడవలు జరుగుతూ ఉండడం, స్త్రీ పురుషుల వశీకరణం, ఎటువంటి సమస్యలైనా సరే మీరు గురువు గారిని సంప్రదించి మీ సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకోండి. మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం అసలు లేదండి. గురువు గారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబా గారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి ఇది కిలాడి, ఈ నటితో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే నువ్వు చాలా నష్టపోతావు అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఎవరి గురించి చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోకండి. ఇక బాబా గారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఎంతోమంది వారి యొక్క జీవితానికి సంబంధించి కొన్ని సలహాలను ఇస్తూ ఉంటారు. అలా సలహాలను ఇచ్చి ఆ యొక్క జీవితంలో ఏవైతే మార్పులు, మంచివైనా చెడ్డవైనా, మంచి జరగాలి అనుకునేవారు మంచి చేయడానికి, చెడు జరగాలి అనుకునేవారు చెడు చేయడానికి, అలాగే ఈ వ్యక్తి బాగుండాలి అని అనుకునేవారు ఏదో ఒక రూపాన తనకు సహాయపడడానికి ముందడుగులో ఉంటారు. కానీ మరికొంతమంది ఆ వ్యక్తికి ఎటువంటి సహాయాన్ని వేరే వారి ద్వారా అందనీయకుండా చెయ్యడానికి, ఆ వ్యక్తికి ఎటువంటి గౌరవం అనేది ఎక్కడి నుంచి దక్కకుండా చెయ్యడానికి, ఆ వ్యక్తికి ఎక్కడా కూడా గౌరవ మర్యాదలు అనేవి దక్కకుండా చెయ్యడానికి, ₹1 సంపాదించుకునే అవకాశం కూడా ఆ వ్యక్తికి లేకుండా చేయడానికి, ఇలా రకరకాలుగా ఒక వ్యక్తి వేరే వ్యక్తి జీవితంలో పాత్రను పోషిస్తూ ఉంటారు. అలాగే నీ జీవితంలో మంచి కోరుకునే వ్యక్తులు నీ యొక్క తల్లిదండ్రులు, నీ యొక్క రక్త సంబంధికులు, అలాగే నీ కడుపున పుట్టిన పిల్లలు అయితే ఈ విధమైనటువంటి స్త్రీ కారణంగా అనేక రకాలైనటువంటి సమస్యలను గత 15 సంవత్సరాల నుంచి కూడా నువ్వు అనుభవిస్తూనే ఉన్నావు. ఒక విషయంలో కాదు, 2 విషయాల్లో కాదు, 10 విషయాల్లో కాదు. ఈ వ్యక్తి ప్రతి ఒక్క అడుగుని కూడా గమనిస్తూ నువ్వు ఏదైతే చేస్తున్నావో దానికి పూర్తిగా వ్యతిరేకతను నలుగురి ముందు చూపిస్తూ, నువ్వు చేసే పనిలో ఏదైతే గొప్పగా ఉందో దానిని ఎంచుకొని, అది కూడా తన జీవితంలో ఏదైతే చేస్తే బాగుంటుందో ఆలోచించుకొని అది కూడా చేసుకొని, మళ్ళీ అది తను స్వతహాగా నేనే చేసుకున్నాను, నన్ను చూసి తనే చేసింది అని చెప్పి ఎదుటి వారిని నమ్మించి, ఎదుటి వారి యొక్క దృష్టిలో నీకు ఏమీ తెలియనటువంటి పిచ్చిదానివి, నలుగురు చెడు కోరుకునేటటువంటి ఈర్ష్యాపరురాలివి, ఒకరు బాగుంటే చూడలేనటువంటి స్వార్థపరురాలివి అని చెప్పి వీరి యొక్క బాగుకి నువ్వు అడ్డుపడుతున్నావు అని చెప్పి, మీరు బాగుంటే నువ్వు ఏడుస్తున్నావు అని చెప్పి, ఇలా 1 కాదు 2 కాదు రకరకాలైనటువంటి నిందలను నీ జీవితం మీద మోపి నిన్ను ఒంటరి పక్షిని చెయ్యాలి అని చెప్పి చూస్తుంది. ఇటువంటి స్త్రీ తన కారణం అంటే నీ కారణంగా తనకు ఏదన్నా నష్టం జరిగిందా అంటే లేదు. నీ కారణంగా తనకి డబ్బు పరంగా ఏదన్నా నష్టం జరిగిందా అంటే లేదు. నీ కారణంగా
తన బిడ్డలకు ఏదన్నా జరిగిందా అంటే లేదు. ఎందులో ఏది లేకపోయినా కూడా ఒక మనిషిని ఇలా టార్గెట్ చేసుకొని చేస్తున్నారు అంటే ఆ వ్యక్తిలో తనకు నచ్చనిది, తనకు లేనిది ఏదో ఒక గొప్ప టాలెంట్ ఉందని చెప్పి అర్థం చేసుకోవాలి. తల్లి, ఎప్పుడైనా కానీ ఒక మనిషి తన జీవితంలో ఎదుగుతుంటే ఆ ఎదుగుదలను చూసి ఏడ్చేవారు చాలామంది కూడా ఉంటారు. ఆ ఏడ్చేవారిలో తను ఒకటి అయి ఉండవచ్చు అని చెప్పి నువ్వు అనుకోవచ్చు. కానీ తను చాలా ఒక డైనోసార్ కంటే, ఒక రాక్షసి కంటే ఒక దారుణమైనటువంటి స్త్రీ. ఈ స్త్రీ నీ జీవితంలో ఎవరు అనేది నేను ప్రత్యేకంగా పేరు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నా. ఎన్నిసార్లు నేను చెప్పాను అంటే ఇటువంటి నటితోటి చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా. ఎక్కడ వెయ్యాల్సిన నాటకం అక్కడ, ఎక్కడ చెప్పాల్సిన మాటలు అక్కడ, ఎవరి ముందు మాట్లాడాల్సిన మాటలు వారితో చెప్పి నిన్ను మాత్రం పాయింట్అవుట్ చేసి నిన్ను మాత్రం అంటే నీకు మాత్రం ఎలాంటి గౌరవ మర్యాదలు నలుగురిలో లేకుండా చేయడమే తన యొక్క ప్రధాన లక్ష్యం. నీతో మంచిగా ఉంటూ 4 గోడల మధ్య నీ మీద మితిమీరిన ప్రేమను చూపిస్తూ నలుగురిలో నిన్ను అవమానపరచాలని చెప్పి చూస్తే ఈ కిలాడి స్త్రీని చెప్పుతో కొట్టినా కూడా నీకు ఎటువంటి పాపం అనేది తగలదు. ఎందుకంటే తన కారణంగా నువ్వు మానసికంగా ఎంతో కృంగిపోయావు, శారీరకంగా ఎంతో అలసటని పొందావు, అలాగే ఒంటరితనాన్ని అనుభవించావు. ఎవరూ లేనటువంటి ఒక ఫీలింగ్లోకి అయితే నువ్వు వెళ్ళిపోయావు. మానసికమైనటువంటి క్షోభని అనుభవించావు. 4 గోడల మధ్య నరకాన్ని చూసావు, ఏడుపుని చూసావు. ఇలా 1 కాదు 2 కాదు, తన గురించి నువ్వు చాలానే పడ్డావు తల్లి. నీకు దక్కాల్సిన వాళ్ళని కూడా తన వైపుకు తిప్పుకొని నిన్ను నలుగురిలో ఇలా ఒకరి ఇంటి ముందు తనతో మాట్లాడుతూ నీతో మాట్లాడకుండా ఉండడం, ఒక ఫంక్షన్కి వెళ్తే తనకు విలువిచ్చి నీకు విలువ ఇవ్వకుండా ఉండడం, ఇలా ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కుతూ వచ్చి నిన్ను ఎంతో మానసికమైనటువంటి క్షోభకు గురి చేసింది. ఇకపై ఆ స్త్రీకి నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆ స్త్రీకి నువ్వు బెదరాల్సినటువంటి అవసరం లేదు. ఆ స్త్రీ ఏది అంటే ఎన్ని రకాలైనటువంటి ప్రయోగాలు చేసినా కానీ తనతో మాత్రం నువ్వు లిమిట్స్లోనే ఉండు. ఎక్కడ నీకు ఏదైనా హాని కలుగుతుందంటే వెంటనే నువ్వు గర్జించి మాట్లాడే ప్రయత్నం చెయ్యి. ఎక్కడా కూడా తన బుట్టలో పడకుండా జాగ్రత్త పడు. నీ వెనక చూసుకోవడానికి నేనున్నాను అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోదండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.